గట్టిగా వార్నింగ్ ఇస్తాం. దారిలోకి రావాలని భయపెడతాం. కాదు కూడదంటే టారిఫ్స్ అంటూ వడ్డించేస్తాం. అయినా దిగిరాకపోతే మేమే దారిలోకి వస్తాం. ఇది అమెరికా ఇంధన శాఖ మంత్రి తాజా స్టేట్మెంట్ సారాంశం. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లకు సంబంధించి చేయాల్సిన యాగి అంతా చేసిన అమెరికా ఇప్పుడు ట్రాక్ మార్చింది. ప్లీజ్ అర్థం చేసుకోండి, రష్యా నుంచి చమురు కొనకండి, కావాలంటే మేమే అమ్ముతాం, ఎంతకు కావాలో చెప్పండి అన్నంతగా ఇప్పుడు ఇండియాను అమెరికా వేడుకుంటోంది. తాజాగా అమెరికా మంత్రి క్రిస్ రైట్ రష్యా చమురు దిగుమతులను పునఃపరిశీలించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో అనేక చమురు ఎగుమతిదారులు ఉన్నారని, రష్యా చమురు మాత్రమే కాదు, ఇండియా ఎక్కడి నుంచైనా చమురు కొనుగోలు చేయొచ్చన్నారు. రష్యా చమురు పైసలు ఉక్రెయిన్ దాడులకు నిధులు సమకూర్చుతున్నాయన్నారు. తక్కువ ధరకు వచ్చే రష్యా చమురును ఇండియా కొనడం ద్వారా ఆ డబ్బు ప్రతి వారం వేలాది మందిని హతమార్చేందుకు కారణమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాకు భారతదేశాన్ని శిక్షించాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదని రైట్ స్పష్టం చేశారు. తాము యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నామన్న ఆయన భారతదేశంతో సంబంధాలను బలోపేతం చెయ్యాలనుకుంటున్నామని చెప్పారు. కావాలంటే ఇండియా, అమెరికా ఆయిల్ కొనాలని ఆయన పిలుపునిచ్చాడు. ముడి చమురు కొనుగోళ్లలో న్యూఢిల్లీ తమతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చమురు కొనుగోలు చేయడానికి భారతదేశం తమతో కలిసి పనిచేయాలన్నారు. ఇండియా భూమిపై ఉన్న ప్రతి దేశం నుండి చమురు కొనుగోలు చేయవచ్చని, కానీ రష్యన్ చమురు మాత్రమే వద్దన్నారు. అదే తమ స్టాండ్ అన్నారు. ఇండియాకు విక్రయించడానికి అమెరికా వద్ద భారీగా చమురు ఉందన్నారు. అమెరికా అసలు ఇండియాను శిక్షించాలని కోరుకోవడం లేదన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని భారత్ కూడా కోరుకుంటుందని తాను విశ్వసిస్తున్నానని రైట్ అన్నారు. అమెరికా భారతదేశాన్ని కీలక ఇంధన భాగస్వామిగా చూస్తుందని, సహజ వాయువు, బొగ్గు, అణు, స్వచ్ఛ వంట ఇంధనాలు, ద్రవ పెట్రోలియం వాయువు రంగాల్లో ఇతర దేశాల మధ్య సహకారం విస్తరించాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గతంలో భారత దిగుమతులపై విధించిన భారీ సుంకాలను గుర్తు చేసిన ఆయన అది శిక్ష కాదని, రష్యాపై గరిష్ట ఒత్తిడి తీసుకురావడానికి తీసుకున్న చర్యని వివరించారు. మొత్తంగా ఇండియాకు చౌకగా చమురు అమ్మడానికి కూడా అమెరికా సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.